హలో గాయ్స్! మీకు ఎన్ని రకాల ఇడ్లీలు తెలుసు? అంటే జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ ఇలా మిల్లెట్స్‌తో చేసినవి కాదు. నార్మల్ ఇడ్లీ పిండితో ఎన్ని రకాల ఇడ్లీలు చేసుకుంటారంటే, మేమైతే ఈరోజు 3 టైప్స్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే పనసబొట్టు ఇడ్లీ అంటే పనసాకుల్ని బుట్టల్లో కుట్టేసి దాంట్లో ఇడ్లీ పిండి వేసి ఆయిస్తారు. ఇది హెల్త్‌కి కూడా మంచిది. అండ్ పండు వాళ్ళు చూడడం ఇదే ఫస్ట్ టైము. దాన్ని స్కూల్ నుంచి రాగానే టేస్ట్ చేశారు. ఇంకా చిట్టి ఇడ్లీ అయితే చేసాము. ఈ చిట్టి ఇడ్లీ పాత్ర 3 ఇయర్స్ బ్యాక్ పండు కోసం అయితే డీమార్ట్‌లో తీసుకున్నాము. అండ్ దీనికి చిన్న స్టాండ్ ఉంటుంది కింద. పెద్ద ఇడ్లీ పాత్రలో మధ్యలో ఒక ఇడ్లీ పెట్టుకున్న ఈ స్టాండ్ పెట్టేసి చేసుకుంటే చిట్టి ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. అండ్ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. దీంట్లో పల్లి వేస్తే పల్లి టమాటా, కొబ్బరి వేస్తే కొబ్బరి టమాటా, కొత్తిమీర వేస్తే కొత్తిమీర టమాటా అవుతుంది. ఏ ఐటెం వేసినా చట్నీ అయితే బాగుంటుంది. మేమైతే పల్లి టమాటా చేసుకున్నాము. ఇడ్లీకి, దోసకి ఈ చట్నీ అయితే సూపర్‌గా ఉంటుంది. 2, 3 డేస్ ఇడ్లీయే రోజు తినాలి అనుకునే వాళ్ళకి ఇలా టైప్స్ ఆఫ్ చట్నీస్ చేసుకుంటే ఇడ్లీ ఈజీగా తినేయొచ్చు. అండ్ చిట్టి ఇడ్లీ రెడీ అయిపోయింది. చిట్టి ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ, డొన్న ఇడ్లీ అదే పనసబొట్టుతో చేసిన ఇడ్లీ. 3 టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ అయితే టేస్ట్ చేసాము. అండ్ టమాటా చట్నీతో. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.